వెల్కమ్ ఎవ్రీవన్. ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా జాయిన్ అయిన ఉమెన్స్ అందరికీ తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ యునైటెడ్ కింగ్డమ్ తరపు నుంచి అడ్వాన్స్ హ్యాపీ ఉమెన్స్ డే. ముందుగా మనందరికీ సుపరిచితురాలైన ప్రముఖ ప్లేబ్యాక్ సింగర్ ఫ్రమ్ యూకే తన అద్భుతమైన గాత్రంతో వివిధ దేశాల్లో ప్రదర్శనలు ఇస్తూ మన అందరినీ అలరిస్తున్న శ్రీమతి స్వాతిరెడ్డి గారిని స్వాగతం. మనందరి కోసం ఈ కార్యక్రమంలో తను మహిళల గురించి ఒక అద్భుతమైన పాటను పాడవలసిందిగా కోరుతున్నాము. థ్యాంక్ యూ అండి. స్వాతి, వన్స్ అగైన్ హ్యాపీ ఉమెన్స్ డే. కార్యేషు దాసీ కరణేషు మంత్రీ భోజేషు మాతా శయనేషు రూపమైనదమ్మ ఆడజన్మ, ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మా. అపురూపమైనదమ్మ ఆడజన్మ, ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మా. మగవాని బ్రతుకులో సగపాలు తనదిగా జీవితం అంకితం చేయగా, అపురూపమైనదమ్మ ఆడజన్మ, ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మా. పసుపు తాడు ఒకటే మహాభాగ్యమై బ్రతుకుతోంది పడతి పతిలోకమై. మగని మంచి కోసం పడే ఆర్తిలో సతిని మించగలరా మరే ఆప్తులు. ఏ పూజ చేసినా ఏ నోము నోచినా ఏ స్వార్థము లేని త్యాగం, భార్యగా రూపము పొందగా, అపురూపమైనదమ్మ ఆడజన్మ, ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మా. కలిమిలేములన్నీ ఒకే తీరుగా కలిసి పంచుకోగా సదా తోడుగా, కలిసి రాని కాలం వెలివేసిన విడిచిపోని బంధం తనై ఉండగా, సహధర్మచారిణి సరిలేని వరమని సత్యాన్ని కనలేని నాడు మోడుగా మిగలడా పురుషుడు. అపురూపమైనదమ్మ ఆడజన్మ, ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మా. మగవాని బ్రతుకులో సగపాలు తనదిగా జీవితం అంకితం చేయగా, కార్యేషు దాసీ కరణేషు మంత్రీ గోప్యేషు మాతా శయనేషు రంభా. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. దట్ వాజ్ ఏ లవ్లీ పర్ఫార్మెన్స్ స్వాతి గారు. మా కోసం ఇంత మంచి పాట పాడినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. నెక్స్ట్ మన టిఏయుకే అధ్యక్షురాలు పవిత్రారెడ్డి కంది గారు మన మలిదశ తెలంగాణ ఉద్యమంలో యూకేలో తెలంగాణలో జెండా పట్టి ఉద్యమంలో ఎంతో యాక్టివ్గా పార్టిసిపేట్ చేసిన మొట్టమొదటి మహిళ. ఎన్నో రకాల సోషల్ యాక్టివిటీస్ని ఇక్కడ టిఏయుకే సంస్థ తరపున నిర్వహిస్తున్న మన టిఏయుకే ప్రెసిడెంట్ శ్రీమతి పవిత్రారెడ్డి కంది గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. అడ్వాన్స్ హ్యాపీ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే. అడ్వాన్స్ అయినా నుంచి మనం అందరం ఈ రోజే సెలబ్రేట్ చేసుకుంటున్నాం కాబట్టి హ్యాపీ ఉమెన్స్ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే ఈ రోజే అనుకోవచ్చు. ఈరోజు ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న సుప్రజ గారికి,
మరియు మన కోసం తమ విలువైన సమయాన్ని కేటాయించి ఈ కార్యక్రమానికి హాజరైన తొలి తెలంగాణ మహిళా కమిషన్ చైర్పర్సన్ వాకిటి సునీత లక్ష్మారెడ్డి గారికి, అలాగే మా లండన్ సింగర్ స్వాతిరెడ్డి గారికి, వివిధ ఎన్ఆర్ఐ ఆర్గనైజేషన్స్ నుండి జాయిన్ అయిన మా మహిళలందరికీ, మా టాక్ కార్యవర్గ సభ్యులకి అందరికీ ప్రపంచ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. హ్యాపీ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే. ఈ హ్యాపీ ఇంటర్నేషనల్ ఉమెన్స్ ఫస్ట్ ముందుగా కొంచెం నాకు తెలిసిన హ్యాపీ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే గురించి మాట్లాడుకుందాం, అండ్ దెన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ద ప్రోగ్రామ్ అండ్ ఈ టాక్ గురించి మాట్లాడుకుందాం. First, it is a global day, International Women's Day. It is celebrating social, economic, culture, and political achievements of women. So this year, International Women's Day theme, choose to challenge. They every year, International Women's Day, they keep it as one objective for every year for a woman. So this year theme, choose to challenge. So we are all responsible for our own thoughts and actions. So it depends on what we choose. So every year Talk celebrates a Women's Day to mark International Women's Day. Objective of today's event is celebrate a woman, meet inspiring ladies, and discuss women empowerment policies in Telangana. నాకు తెలిసిన ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే గురించి, అండ్ దెన్ వి ఆర్ దెన్ టాక్ ఆబ్జెక్టివ్స్, మేము టాక్ సంస్థ గురించి మాట్లాడతాను. తెలంగాణ సంస్కృతిని ఖండాంతరాలుగా విస్తరింపజేయడానికి టాక్ సంస్థ కృషి చేస్తుంది. టాక్ సంస్థ స్థాపించినప్పటి నుంచి we celebrate festivals, and also we do many charity works back home and here. Especially due to the COVID, we know that we lost so many people, and everyone చాలా ఆర్థిక ఇబ్బందులలో ఉండే. సో మాకు వీలైనంత, మాకు తోచినంత సహాయం ఇక్కడ స్టూడెంట్స్ కి కానీ ఇండియాలో ఉన్న వాళ్ళకి కానీ మేము సహాయం చేయడం జరిగింది పర్సనల్ గా, అండ్ టాక్ సంస్థ ద్వారా చేయడం జరిగింది. సో ఇలాగే ఈరోజు మా కార్యక్రమానికి విచ్చేసిన మా సునీత మేడం గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అయినా మేడం అట్లా పిలవగానే తను చెప్పగానే అసలు వితౌట్ ఎనీ క్వశ్చన్స్ అసలు ఏమీ లేకుండా తను నేను జాయిన్ అవుతాను మీటింగ్ అని చెప్పారు. అండ్ మనం మెసేజ్ పెట్టగానే తను రియల్లీ లైక్ లైక్ మన ఇంట్లో పర్సన్ లాగా షీ రిప్లైడ్. Like I feel like very homely, and then today it's really like a proud moment for us to have a madam here. We know madam very like a high profile. Tanu 3 times continuous ka MLA ga tanu Narsapur constitution MLA ga gelicharu, and also tanu Kiran Kumar Reddy మంత్రివర్గంలో మరియు రాజశేఖర్ రెడ్డి గారి మంత్రివర్గంలో తను మినిస్టర్ గా వర్క్ చేశారు. సో ఇప్పుడు మన తెలంగాణ గవర్నమెంట్ కి ఉమెన్ కమిషనర్ చైర్పర్సన్ గా చేస్తున్నారు. అది మనందరికీ అది ఒక గొప్ప విషయము, ఎందుకంటే ఒక ఉమెన్ గా తను ఇన్ని పదవులు చేశారు. ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్ మనకి తెలంగాణ ఉమెన్ కమిషన్ చైర్పర్సన్ గా రావడం మన అందరి అదృష్టము. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ ఫర్ ఇన్విటేషన్. ఓవర్ టు సుప్రజ. థ్యాంక్ యూ ఫర్ యువర్ వండర్ఫుల్ మెసేజ్ పవిత్ర రెడ్డి గారు. నెక్స్ట్ మన టిఐయుకే వైస్ ప్రెసిడెంట్ శ్రీమతి స్వాతి బుడగం గారికి స్వాగతం చెప్తూ వారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. Thank you, Supraja. First of all, thank you everyone for joining this occasion. ఇలా మీ అందరితో కలిసి ఈ ఉమెన్స్ డే జరుపుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఇది మనకు ఒకటి ప్రూవ్ చేస్తుంది, ఏంటి అంటే నో పాండమిక్ కెన్ స్టాప్ us to celebrate our great women day movements. So that makes me feel great. And so yeah,
ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న సుప్రజ గారికి అండ్ మన స్పెషల్ గెస్ట్ సునీత మేడం గారికి అండ్ టాక్ అధ్యక్షురాలు పవిత్ర గారికి అండ్ ఎంతో మధురంగా పాడిన సింగర్ స్వాతి గారికి అండ్ అదర్ గ్లోబల్ ఉమెన్ హూ జాయిన్డ్ అండ్ ఫ్యూ అదర్ లవ్లీ ఉమెన్ హూ జాయిన్ ఫ్రమ్ ద అదర్ యూకే ఆర్గనైజేషన్ and also other top members and other ladies who have joined and అందరికీ కూడా especially Women's Day celebrate Women's Day ధన్యవాదాలు. అండ్ చెప్పాలి అంటే తన విలువైన సమయాన్ని మన కోసం ఇచ్చినందుకు మేడం గారికి స్పెషల్ థ్యాంక్స్. అండ్ మేడం ఇస్ రియల్లీ ఎ సూపర్ అండ్ స్ట్రాంగ్ ఉమెన్. ఒక్క మాటలో చెప్పాలి అంటే షీఈ్ ఎ రోల్ మోడల్ ఫర్ అందరు ఉమెన్స్ కి షీఈ్ ఎ రోల్ మోడల్. సో యా, యాజ్ పవిత్ర సెడ్, she is a first woman Telangana committee chairman, so it's really great to have Sunita madam with us. And yeah, okay, coming to the March 8th Women's Day, మనందరికీ తెలుసు ఒకప్పుడు ఆడవారి పరిస్థితులు ఏంటి, వాటిని అధిగమించడానికి ఎంతమంది ఎన్ని విధాలుగా ప్రొటెస్ట్ చేశారు. ఇంట బయట మనల్ని గుర్తించేలా చేయడానికి చాలా మంది ప్రపంచవ్యాప్తంగా ఒక్క ప్లేస్ అని కాదు, మొత్తం వరల్డ్ వైడ్ మనం ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది కృషి చేశారు. సో అందుకనే ఇప్పుడు మహిళలకి గౌరవమైన గుర్తింపు లాంటివి కాకుండా మహిళలు ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా ఎంతో గొప్ప స్థితిలో ఉన్నారు. స్టిల్ ఇంకా మనం చాలా ఇంప్రూవ్ కావాలి. ఇంకా స్త్రీలను ఇంకా తొక్కి పడేయడం అటువంటివి ఇంకా జరుగుతున్నాయి. బట్ ఒకప్పటితో పోల్చుకుంటే ఇంకా ఇప్పుడు చాలా బెటర్ అని నేను అనుకుంటున్నాను. సో ఎక్కువ సమయాన్ని తీసుకోను. సో ఐ జస్ట్ వాంట్ టు డెడికేట్ దిస్ ఉమెన్స్ డే టు honoring achievements of women throughout the history and all across the global. So yeah, thank you. Finally, thanks for giving this opportunity. And finally, once again, thanks to everyone who joined and making this occasion successfully. So thank you very much. Happy Women's Day once again. Thank you. Over to you, Swapraja. Thank you, Swati. Thank you for your wonderful message. Next, from New Zealand, a woman philanthropist and brand Telangana సంస్థను స్థాపించి ప్రపంచవ్యాప్తంగా హ్యాండ్లూమ్స్ని ఎంకరేజ్ చేస్తూ ఎంతో మంది హ్యాండ్లూమ్ వీవర్స్కు సపోర్ట్ చేస్తున్నారు. బ్రాండ్ తెలంగాణ ఫౌండర్ సునీత విజయ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. First, happy Women's Day to all wonderful women. Thanks to Talk President Pavitra and team for organizing this meeting. Namaste Telangana State Women's Commission Chairperson Sunita Lakshmareddy gariki, all wonderful women ఎవరైతే పార్టిసిపేట్ చేశారో వాళ్ళందరికీ. తర్వాత నేను ఉమెన్స్ డే గురించి కాకుండా కొంచెం బ్రాండ్ తెలంగాణ గురించి చెప్దాం అనుకుంటున్నా. నేను సునీత కోసం, ఫౌండర్ ఆఫ్ బ్రాండ్ తెలంగాణ, ఆక్లాండ్ న్యూజిలాండ్ నుండి మాట్లాడుతున్నాను. మేము వచ్చేసి బ్రాండ్ తెలంగాణని స్టార్ట్ చేసింది 3 years బ్యాక్ మేము స్టార్ట్ చేయడం జరిగింది. మా మోటో వచ్చేసి హెల్ప్ పీపుల్ ఈవెన్ వెన్ యూ నో దే కాంట్ హెల్ప్ యూ బ్యాక్ అనేది మా మోటో. ఇది ఒక నాన్ ప్రాఫిటబుల్ ఆర్గనైజేషన్. వీవర్స్కి, తర్వాత క్రాఫ్ట్ మేకర్స్కి, ఆర్టిస్ట్కి ఎంపవర్మెంట్ ఇవ్వడం అనేది మా బ్రాండ్ తెలంగాణ యొక్క ముఖ్య ఉద్దేశము. ఎస్పెషల్లీ ఏంటంటే స్కిల్ ఉండి పేదరికంలో ఉన్నవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వర్క్ కల్పించడం అనేది మా ముఖ్య ఉద్దేశం అన్నమాట. అయితే వాళ్ళకి ఏమైతుందంటే వాళ్ళ తరతరాలుగా అంటే వంశపారంపర్యంగా వచ్చేటువంటి వాళ్ళ స్కిల్ ఏదైతే ఉందో వాళ్ళకి ప్రాపర్ మార్కెటింగ్ లేకుండా, ప్రాపర్ ప్రమోషన్ లేకపోవడంతో ఆ స్కిల్ అనేది వానిష్ అయిపోతుంది, అంటే అది అంతరించిపోతుంది. అలా కాకుండా ఉండడానికి తెలంగాణలో ఉన్న ఏవైతే స్కిల్ ప్రోడక్ట్స్ ఉన్నాయో అవన్నిటిని కూడా NRIs కి చూపించి పర్చేసింగ్ చేసి షోకేసింగ్ చేయించడమే మా బ్రాండ్ తెలంగాణ యొక్క ముఖ్య ఉద్దేశం. అందులో NRIs వచ్చేసి న్యూజిలాండ్ నుండి, ఆస్ట్రేలియా నుండి, USA నుండి, UK నుండి ఈ ప్రోడక్ట్స్ ను కొనిపించడము, షోకేసింగ్ చేయించడం చేస్తున్నాము. UK నుండి పవిత్ర, తర్వాత సుప్రజ గారు
ఫ్రమ్ ద బిగినింగ్ నాకు సపోర్ట్ చేస్తూ వస్తున్నారు, బ్రాండ్ తెలంగాణకి సపోర్ట్ చేస్తూ వస్తున్నారు. ఈ సందర్భంగా మా కమిటీ మెంబర్స్ అందరి తరపున పవిత్రకి, సుప్రజకి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాము. తర్వాత యుఎస్ఏ నుండి, ఆస్ట్రేలియా నుండి అయితే మా ఫ్రెండ్స్, తర్వాత వాళ్ళ ఫ్యామిలీస్ అందరు కూడా సపోర్ట్ చేస్తూ వస్తున్నారు. న్యూజిలాండ్ నుంచి అయితే మేము వచ్చేసి ఒక 10 మెంబర్స్ ఉన్నాము బ్రాండ్ అంబాసిడర్స్. వాళ్ళందరూ కూడా ఏవైతే స్కిల్డ్ ప్రోడక్ట్స్ ఉన్నాయో వాటిని అన్నింటినీ షోకేసింగ్ చేయడంతో పాటు ఫ్యాషన్ షోస్, పర్ఫార్మెన్సెస్ ఇవ్వడంతో ఏమవుతుందంటే వాటి మీద కొంచెం ఇంట్రెస్ట్ పెరిగి వాటికి కొత్త ఆర్డర్స్ రావడంతో తెలంగాణలో స్కిల్డ్ ప్రోడక్ట్స్ కి కొంచెం వర్క్ క్రియేట్ అవుతుంది, అక్కడ జాబ్స్ క్రియేట్ అవుతున్నాయి. ఇవన్నీ కూడా కస్టమ్ మేడే, అంటే వీవర్స్ కి వచ్చేసి అన్ని వాళ్ళకు కావాల్సినవి కస్టమ్ మేడ్ తయారు చేసుకుంటున్నారు. అన్ని కూడా ఎవరైతే తయారు చేస్తున్నారో వాళ్ళ దగ్గర నుండి మేము తీసుకుంటున్నాం కాబట్టి అవి ప్రైస్ వచ్చేసి చీప్ ప్రైస్ పడుతుంది. అవన్నీ కూడా కాస్ట్ ప్రైస్ కి ఇవ్వడము, ఒక ఫ్రైట్ చార్జెస్ మాత్రం యాడ్ చేస్తున్నాం దానికి. దాంతో కొంచెం ఇంట్రెస్ట్ పెరుగుతుంది. అయితే నాకు మెయిన్ గా ఇది ఎందుకు స్టార్ట్ చేశానంటే సిరిసిల్లలో వచ్చేసి అగ్గిపెట్టెలో పెట్టే చీరలు, తర్వాత అగ్గిపెట్టెలోనే షాల్స్ తయారు చేయడము, సూదిలో నుండి, దబ్బనంలో నుండి చీరలు తీస్తున్నప్పుడు ఇంత స్కిల్ ఉండి వాళ్ళకి ఏమైతుందంటే వర్క్ అండ్ ఇన్కమ్ జనరేట్ కావట్లేదు అక్కడ. కాకపోవడంతో ఏమైతుందంటే ఆబ్వియస్ గా ఎక్కడైతే మనీ ప్రొడ్యూస్ కాదో వాళ్ళు ఆబ్వియస్ గా ఆ స్కిల్ ను వదిలేసి వేరే ఫీల్డ్కి వెళ్ళిపోతారు. అట్లా కాకుండా, అది పోకుండా చూడటం కోసం ఎలా చేయాలి, వీళ్ళకి ఎలా హెల్ప్ చేయాలి అని అన్నప్పుడు ఏమైందంటే మరి తెలంగాణలో ఏమున్నాయి ఇంకా ఓన్లీ వీవర్స్ కాకుండా ఇంకా స్కిల్ ఏముంది అని చూసినప్పుడు లాక్ బ్యాంగిల్స్, ఈ లక్క గాజులు, తర్వాత సిల్వర్ ఫిలిగ్రీ వచ్చేసి మన కరీంనగర్ కి ఫేమస్ అన్నమాట. నెక్స్ట్ నిర్మల్ టాయ్స్ అయితే ఆల్మోస్ట్ ఇంకా అవి అంతరించిపోతాయి అన్న స్టేజ్ లో ఉన్నాయన్నమాట. నిర్మల్ టాయ్స్ ఇండస్ట్రియల్ కోఆపరేటివ్ సొసైటీలో అక్కడ ఒక 20 to 25 మెంబర్స్ మాత్రమే అక్కడ వాళ్ళు ఉండి అక్కడ పనిచేస్తున్నారు. వాళ్ళు ఎబో 40 years పైన ఉన్నారు, ఒక 25 మెంబర్స్ మాత్రమే ఉన్నారు ఆడ. వాళ్ళు కూడా ఒకటే క్యాస్ట్ వాళ్ళు ఉన్నారు. ఆ నెక్స్ట్ జనరేషన్ లేదు ఇంకా, అది ఇంకా వానిష్. ఎట్లా అంటే ఒక ఎనిమల్ ఎక్స్టింక్ట్ అయిపోతే ఎంత బాధ అవుతుందో అప్పుడు ఆ ప్రోడక్ట్ వెళ్ళిపోతుంది మన తెలంగాణ నుంచి అంటే అంత బాధ అవుతుంది అనమాట. అందుకే నాకు తెలిసిన వాళ్ళందరికీ ఇది కొనుక్కోండి, ఇది చేయండి అని చెప్తూ వస్తున్నా. ఇవన్నీ అయితే అది కాకుండా చేరియాల పెయింటింగ్, కథా దుప్పట్టా అనేది హైదరాబాద్ వెడ్డింగ్ డ్రెస్ అన్నమాట. హైదరాబాద్ ముస్లిం బ్రైడల్ డ్రెస్, అది ఇంకా మేము చేయలేదు, అది కూడా చేస్తున్నాము. తర్వాత ఇక్కత్, గద్వాల్, నారాయణపేట, కలంకారీ, గొల్లభామ ఇవన్నీ కూడా ఫేమస్ అయిన ప్రోడక్ట్స్. కాకపోతే సిరిసిల్లకి వచ్చేసరికి అది ఎందుకు వాళ్ళకి కాలేకపోయినా అంటే రీసోర్సెస్ అనేటివి లేకపోవడంతో వాళ్ళు కొంచెం వెనుక పడిపోయారు. అయితే ఇవి మేము బ్రాండ్ తెలంగాణ ఎన్ఆర్ఎస్ కి ఆర్డర్స్ ఉండడంతో జకార్డ్ కొనుక్కోవడానికి ఆయన వెళ్ళినప్పుడు బెంగళూరులో జకార్డ్ తీసుకోవడానికి ఒక 25% ఆయనకు చీప్ గా రావడం, ఒక 1 month ఆయనకు ట్రైనింగ్ ఇవ్వడము అట్లా అయింది. ఇప్పుడు కొంచెం మంచి స్టేజ్ లో ఉన్నాడు. తర్వాత అతని ద్వారా ఒక 15 members కి త్రూ బ్రాండ్ తెలంగాణ ద్వారా ఒక ఉపాధి కలుగుతుంది అనమాట వాళ్ళకి. సో మేము ఆల్మోస్ట్ 3 years లో ఒక 15 members కి, ఒక ఫ్యామిలీకి 15 families కి మేము హెల్ప్ చేస్తున్నామంటే అదొక చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇక ముందు కూడా అంటే ఇంకా మెన్స్ కి కూడా వాళ్ళు ఇప్పుడు కొత్తగా పట్టు ధోతీలు, లుంగీలు అవన్నీ కూడా తయారు చేస్తున్నారు. ఈ సందర్భంగా మాకు ఇప్పటి వరకు హెల్ప్ చేసిన అందరికీ నేను కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. ఇంకా ముందు కూడా ఇఫ్ ఎనీవన్ ఇంట్రెస్టెడ్ టు సపోర్ట్ బ్రాండ్ తెలంగాణ, ప్లీజ్ పవిత్రకి కాంటాక్ట్ చేసి హెల్ప్ చేయండి. వన్స్ అగైన్ థ్యాంక్స్ టు ఆల్ ద ఆర్గనైజర్స్ ఆఫ్ ద టాక్ అండ్ థ్యాంక్ యూ ఆల్. నేను చెప్పాలనుకున్నది చెప్పినాను, ఇంకా మీకు ఏమైనా హెల్ప్ చేయాలనుకుంటే చేయండి. థ్యాంక్ యూ పవిత్ర, థ్యాంక్ యూ సుప్రజ. థ్యాంక్ యూ సునీత. తను తన గురించి కొన్ని చెప్పాలనుకుంటున్నాను. బ్రాండ్ తెలంగాణ అనేది ఒక తను స్థాపించి ఎట్లా అంటే ఇప్పుడు రేపు బ్రాండ్ తెలంగాణ అంటే మనకు సునీతనే గుర్తొస్తుంది, అట్లా అయిపోయింది. ఎందుకంటే
చాలా ఒక్కటి అని కాదు, చేనేత అని కాదు, ప్రతి ఒక్కటి వాట్ ఎవర్ వి మేక్ ఇన్ తెలంగాణ తను ప్రమోట్ చేస్తుంది. తను ఇప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు నాకు మన టైమ్స్ న్యూజిలాండ్ టైమ్స్ డిఫరెంట్ ఉంటాయి, యుఎస్ఏ టైమ్స్ డిఫరెంట్స్ ఉంటాయి, ఇండియా టైమ్స్, బట్ అందరినీ కమ్యూనికేట్ చేసి తను ఈ మనకి చేనేత వాళ్ళకి హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో ఒక గుడ్ కాజ్, సోషల్ కాజ్ కి తను వర్క్ చేస్తున్నారు. సో యాజ్ అ ఉమెన్ మనం అందరం కూడా, ఎందుకంటే మన చేతుల్లోనే ఉంది వాళ్ళ చేనేత వాళ్ళని సపోర్ట్ చేయడం అంటే, సో మనం అందరం సపోర్ట్ చేయాలి వాళ్ళకి. బ్రాండ్ తెలంగాణ ద్వారా అయినా ఎలాగైనా మనం సపోర్ట్ చేయాలి. So I really appreciate Sunita for joining us today. Thank you. Thank you. Over to Supraja. Thank you, Sunita garu. Thank you for your hard work towards handloom workers. Next, మన కటార్ నుంచి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు శ్రీమతి నందిని అబ్బగోని గారికి వెల్కమ్ చెప్తూ వారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. Good evening, madam. I think you all can hear me, right? Yeah. Audible and okay, fine. Good evening, Madam Sunita garu, Telangana State Commission first chairperson. We are very proud of you, madam, and President Pavitra Reddy garu and management committee of TALK and all the women out here. Wishing you advance a happy Women's Day. My special thanks goes to Pavitra garu for inviting me for this celebrations today. And it's my honor and privilege to be part of this program. And నేను చెప్పాలనుకుంది ఏంటంటే, as a woman we are blessed with infinite capabilities. We all have different talents, right? And కాకపోతే మనం ఏంటంటే కంఫర్ట్ జోన్ లో ఉండిపోతూ ఉంటాం అనమాట. మనకి ఎంత టాలెంట్ ఉన్నా, స్కిల్ సెట్ ఉన్నా కూడా లైక్ ఫ్యామిలీకి ఆఫ్టర్ మ్యారేజ్ ఫ్యామిలీకి పరిమితం అయిపోయి మనకున్న టాలెంట్ అన్ని కూడా, మనకున్న ఇష్టాలు అయిష్టాలు ఏ ఉన్నా కూడా అన్ని పక్కన పెట్టేసి ఫ్యామిలీ ప్రియారిటీ అన్నట్టు మనం ఇస్తూ ఉంటాము. బట్ ఇప్పుడు అలా లేదు, ఇంతకుముందు అలా ఉండింది. పీపుల్ ఆర్ వెరీ స్మార్ట్ అండ్ ఎస్పెషలీ యాక్చువల్లీ కోవిడ్ వచ్చిన తర్వాత చాలా మంది ఉపాధి కోల్పోతున్నారు అదని చెప్తున్నారు. బట్ ఉన్న ఎవరికైతే ఇండివిజువల్ గా ఉన్న టాలెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా బయటకు వస్తున్నారు అనమాట. బయటకు వచ్చి ఇన్ఫాక్ట్ ఐ లివ్ ఇన్ ఖతార్, రైట్? లైక్ వీ హ్యావ్ అ కాంపౌండ్ అనమాట. సో వీ ఆర్గనైజ్డ్ వాట్ వీ హ్యావ్ డన్ ఇస్ వీ పుట్ అ మేళా హియర్. సో ఆల్ ద ఉమెన్, ఆల్మోస్ట్ అరౌండ్ 400 ఫ్యామిలీస్ ఉంటారు. అరౌండ్ 400 ఫ్యామిలీస్ లో అందరూ కూడా కుకింగ్ కావచ్చు, డాన్స్ క్లాస్ కానివ్వచ్చు, యోగా కానివ్వచ్చు, ప్రతి వాళ్ళకున్న కేపబిలిటీస్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు అన్ని వాళ్ళు పెడుతున్నారు అనమాట. ఐ మీన్ వాళ్ళు క్లాసెస్ కండక్ట్ చేయడానికి కానీ అన్ని చేస్తున్నారు. సో మాకు కూడా ఏంటంటే విదిన్ కాంపౌండ్ బయటకి ఎక్కడికి వెళ్ళకుండా పిల్లలందరికీ ఉన్న ఎడ్యుకేషన్ పరంగా కానివ్వండి, ఆర్ట్స్ క్రాఫ్ట్ పరంగా కానివ్వండి, వీఆర్ వెరీ హ్యాపీ ఫర్ దాట్. సో అందరు కూడా వాళ్ళకున్న స్కిల్ సెట్ అన్ని కూడా ఇటు కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చేసి వాళ్ళ స్కిల్ సెట్ యూటిలైజ్ చేసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను. యా, దట్స్ ఆల్ ఫ్రమ్ మై ఎండ్. అండ్ ఇంకొకటి, యాక్చువల్లీ నాకు పవిత్ర గారు కాల్ చేసినప్పుడు ఐ ఆస్క్డ్ అనమాట, వాట్ ఈస్ దట్, ఈస్ దర్ ఎనీ స్పెసిఫిక్ టాపిక్ టు డిస్కస్ అని చెప్పేసి. సో మేడం అన్నారు లైక్ యూ కెన్ జస్ట్ షేర్ అబౌట్ యువర్ జర్నీ ఆర్ అచీవ్మెంట్స్ అని చెప్పేసి. చెప్పాలంటే ఐ డోంట్ హ్యావ్ ఎనీ అచీవ్మెంట్ యెట్. ఐ జస్ట్ బిగిన్ మై సక్సెస్ఫుల్ జర్నీ యాజ్ అ ప్రెసిడెంట్ తెలంగాణ జాగృతి కదర్, అండ్ ఐఎమ్ వర్కింగ్ టువర్డ్స్ ఇట్. అండ్ ఇన్ దిస్ జర్నీ ఎవ్రీ సింగిల్ ఆపర్చునిటీ ఐ గాట్ ఇట్, ఐ హ్యావ్ అట్రాక్టెడ్ అండ్ ప్రూవన్ ఇట్. అది నేను ఆపర్చునిటీ అని అట్రాక్ట్ అని ఎందుకు అంటున్నానంటే, ఆపర్చునిటీ ఉంటే ఎవరైనా చేస్తారు, బట్ ఆపర్చునిటీ ఉండి అవకాశం లేకపోతే ఏమీ చేయలేము, నిరుత్సాహపడిపోతుంటాం కదా. బట్ అవకాశం రాలేదని నిరుత్సాహపడకుండా పాజిటివ్ వేస్ గా ఆలోచించేసి మనం దానికి వర్క్ చేయొచ్చు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, ఇఫ్ ఐఎమ్ నాట్ టేకింగ్ మచ్ ఆఫ్ టైమ్. ఈజ్ ఎవ్రీవన్ ఓకే? ఓకే. యాక్చువల్లీ కోవిడ్ మనకి పాండమిక్ స్టార్ట్ అయినప్పుడు ఏంటంటే రీపాట్రియేషన్ ఫ్లైట్స్ వేశారనమాట ఇక్కడ ఖతార్ లో. ఐ థింక్ ఎవ్రీ కంట్రీ దే హ్యావ్ అరేంజ్డ్ ఫర్ ద రీపాట్రియేషన్ ఫ్లైట్స్. సో ఇక్కడ ఎంబసీ వచ్చేసి కమిటీస్ ని ఏర్పాటు చేశారు, కమిటీ అండ్ దెన్ కోర్ కమిటీ. సో కమిటీ వచ్చేసి ఎంబసీ అఫీషియల్ ఉంటారు, అండ్ కోర్ కమిటీలో వచ్చేసి అసోసియేటెడ్ ఆర్గనైజేషన్స్. అంటే ఇప్పుడు మేము వచ్చేసి తెలంగాణ జాగృతి వచ్చేసి ఇట్ ఈస్ అఫిలియేటెడ్ టు ఇండియన్ కల్చరల్ సెంటర్, ఇట్ ఈస్ అండర్ ద ఏజిస్ ఆఫ్ ఇండియన్ ఎంబసీ. సో మనము కోర్ కమిటీని స్థాపించినప్పుడు ఏమవుతుందంటే దే పికప్ పీపుల్ ఫ్రమ్ ద అఫిలియేటెడ్ ఆర్గనైజేషన్స్, ఎందుకంటే వాళ్ళకి పబ్లిక్ అప్రోచ్ ఎక్కువ ఉంటుంది కదా.
పబ్లిక్ అప్రోచ్ కాంటాక్ట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి దే కెన్ రీచ్ అవుట్ ద పీపుల్ ఈజీలీ. సో వాళ్ళని పెడతారనమాట. సో వెన్ ద లిస్ట్ కేమ్ ఐ వాజ్ లిటరలీ షాక్డ్ అనమాట. బికాస్ అట్లీస్ట్ నేను కాకుండా శ్రీధర్ ఐ థింక్ యూ ఆల్ మైట్ హావ్ నోన్ ఈజ్ టిఆర్ఎస్ ఎన్ఆర్ఐ ప్రెసిడెంట్ ఖతార్. సో మా ఇద్దరు పేర్లు కూడా లేవు. శ్రీధర్ లేదు, ఎందుకంటే హీఈస్ నాట్ ప్రెసిడెంట్ ఆఫ్ అన్ అఫిలియేటెడ్ ఆర్గనైజేషన్. అట్లీస్ట్ నా నేమ్ వచ్చి ఉండాలి, బట్ అది కూడా రాలేదనమాట. ఐ వాజ్ షాక్డ్. అసలు అనుకున్నాను ఎందుకు రాలేదు, వాట్ ఈస్ ది రీజన్ అని చెప్పేసి. బట్ ఐ డిడ్ నాట్ స్టాప్ ఇట్. ఐ యాజ్డ్ అండ్ ఐ గాట్ మై సెల్ఫ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇట్ అనమాట. బిగినింగ్ నుంచి కూడా నేను ఇన్వాల్వ్ అయ్యాను దానిలో. ఇన్వాల్వ్ అయ్యి నాకు ఇన్విటేషన్ ఉన్నా లేకున్నా నేను వెళ్ళాను, నేను ఫైట్ చేశాను. అండ్ టుడే ఐమ్ ప్రౌడ్లీ సేయింగ్ దట్ అరౌండ్ 5,000 తెలంగాణ మెంబర్స్ మేము ఇండియాకి పంపించాము. ఇనిషియల్ గా ఈ రిపాట్రియేషన్ ఫ్లైట్స్ వేసినప్పుడు ఓన్లీ 1 ఫ్లైట్ ఉండింది అనమాట హైదరాబాద్ కి. 1 ఫ్లైట్ ఉన్నప్పుడు మేము ఏం చేస్తామంటే ఇట్ ఈస్ నాట్ సఫిషియంట్, బికాస్ థౌసండ్స్ ఆఫ్ పీపుల్ ఆర్ రిజిస్టర్డ్ అనమాట. మళ్ళీ అన్ని కూడా ప్రయారిటీ కేసెస్ ఉన్నాయి అప్పుడు. ఇట్ వాజ్ రియలీ టఫ్ టైం అనమాట. మనం అంటే ఏ వైజ్ గా ప్రియారిటైజ్ చేయాలని చెప్పి, ఎందుకంటే ప్రెగ్నెంట్ ఉమెన్, నెలలు నిండిపోతున్న వాళ్ళు ఉన్నారు, అంటే వాళ్ళు విజిట్ వీసాలు వచ్చి ఉంటారు ఇక్కడ, దే కాంట్ గో బ్యాక్. అండ్ అలాగే పేరెంట్స్ వచ్చి ఉంటారు ఇక్కడ విజిట్ వీసా మీద, వాళ్ళు కూడా దే కెనాట్ గో బ్యాక్ అనమాట. కొంతమంది జాబ్ లాసెస్, అసలు టూ మచ్ అంటే టూ మచ్ గా ఉంటుంది. ఐ వర్క్ విత్ దెమ్ పర్సనలీ కాబట్టి ఐ నో వాట్ కైండ్ ఆఫ్ సఫర్ ఇట్ ఈస్ అని చెప్పేసి. బట్ సమ్ హావ్ వీ హ్యాడ్ టు ప్రియారిటైజ్ కాబట్టి చేసాము. 5,000 మెంబర్స్ ని మినిమం పంపించాము. అలాగే ఫ్రీ క్వారంటైన్ కూడా ఏర్పాటు చేసాము జాగృతి హెల్ప్ నుండి. యా, సో ఇవాళ ఏంటంటే నాకు అవకాశం ఉన్నా లేకపోయినా నేను వెళ్ళాను, నేను ఫైట్ చేశాను, నేను ఇన్వాల్వ్ అయ్యాను. అండ్ ఐఎమ్ ద ఓన్లీ ఉమెన్ అనమాట ఎంటైర్ కోర్ కమిటీలో. ఐఎమ్ ద ఓన్లీ ఉమెన్ టు స్టెప్ అవుట్ ఆఫ్ ద కంఫర్ట్ జోన్ అండ్ వర్క్డ్. అండ్ ఇవాళ ఏంటంటే లైక్ ఐ గాట్ ఆపర్చునిటీ ఫ్రమ్ ఎంబసీ టు బి పార్ట్ ఆఫ్ ఐసీసీ మేనేజ్మెంట్ కమిటీలో ఉండమని చెప్పేసి నాకు ఆపర్చునిటీ వచ్చింది. బట్ సమ్ హావ్ జాయిన్ అవ్వలేదు నేను. బట్ అలా చేసుకోవచ్చు మనం. మన దృఢ సంకల్పం ఏదున్నా సరే, ఏమన్నా చేయాలి అనుకున్నప్పుడు వీ హ్యావ్ టు డూ ఇట్ ఫ్రమ్ హార్ట్ అనమాట. మనకు అవకాశం ఉంది, నాకు అవకాశం రాలేదు కదా, ఇంకేం చేస్తాం నేను ఊరుకోకుండా, వీ కెన్ డెఫినెట్లీ, మనకు ఆ ఇంట్రెస్ట్, ఆ తపన ఉంటే గనక అవకాశం ఉన్నా సరే లేకున్నా సరే we will go for it and get things done. That's all from my side today. Yeah. Thank you Nandini. Thank you Nandini. It's really మీ అంటే మీరు చేసిన కృషి కోవిడ్ టైంలో రియలీ అప్రిషియేట్ చేయాలి మనం అందరం కూడా. ఏంటంటే లైక్ యునో ఇట్స్ గుడ్ టు హియర్ లైక్ ఉమెన్ ఆర్ లైక్ ప్రోగ్రెసింగ్, దే ఆర్ నాట్ ఐ మీన్ ఈక్వల్ రైట్స్ కోసము, లైక్ ఈక్వల్ రైట్స్ అనే దానికంటే వర్క్ షుడ్ షో దట్ వీఆర్ ఈక్వల్. సో ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ నందిని. అదే చిన్న థింగ్ అయినా అది బిగ్గర్ థింగ్ అయినా, లైక్ ఫ్రమ్ ద హౌస్ వైఫ్ టు ద నాసా సైంటిస్ట్, వీఆర్ అచీవింగ్ లాట్ as a woman. So we should be proud of ourselves, even for a small thing as. Yeah, thank you. So and one more point I would like to make is actually oka stree ante ఆడది పతనం కావాలన్నా ఎదగాలన్నా కూడా మగవాళ్ళు ముఖ్య కారణం అది. అంటే మనం చిన్నతనంలో ఉన్నప్పుడు మన ఫాదర్ ఎలాగైతే మనకి హెల్ప్ చేస్తారో తీసుకొస్తారో పైకి, పెళ్ళైన తర్వాత హస్బెండ్. సో ఐఎమ్ రియలీ లైక్ ఆన్ దిస్ ప్లాట్ఫామ్ ఐ వుడ్ లైక్ టు సే ఐఎమ్ రియలీ బ్లెస్డ్ లైక్ టు గెట్ మ్యారీడ్ విత్ శ్రీధర్. లైక్ యాక్చువల్లీ శ్రీధర్తో మ్యారేజ్ అయిన తర్వాత నా దశ తిరిగిపోయింది అనుకోండి ఇంకా అంతే. బికాస్ ఐఎమ్ రియలీ ఫార్చునేట్ టు హ్యావ్ హిమ్ యాజ్ మై హస్బెండ్. ఐఎమ్ వెరీ ప్రౌడ్. థ్యాంక్ యూ. అండ్ ఇప్పుడు నేను ఏదో చేస్తున్నానో వాట్ ఎవర్ ఐఎమ్ డూయింగ్ ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ హిమ్. అంటే నన్ను ఎంపవర్ చేస్తుంటారు, మాట్లాడుతుంటారు, యూ కెన్ డూ దిస్ దట్ అని చెప్పి, లైక్ హీ కీప్స్ ఆన్ మోటివేటింగ్ మీ, విచ్ కీప్స్ మీ గోయింగ్ అనమాట. సో ప్రతి ఇంట్లో అలా ఆఫ్టర్ మ్యారేజ్ హస్బెండ్ కావచ్చు, బిఫోర్ మ్యారేజ్ ఫాదర్స్ కావచ్చు, దే ప్లేస్ అ వెరీ క్రూషియల్ రోల్ అనమాట. సో ఐ రిక్వెస్ట్ లైక్ ఆల్, ఆఫ్ కోర్స్ ఇక్కడ మెన్ లేరు అనుకుంటాను ఇక్కడ. ఇట్స్ ఓకే, ఫైన్. యా, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ నందిని గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథి మాజీ మంత్రివర్యులు, ప్రస్తుత తెలంగాణ ఉమెన్స్ కమిషన్ చైర్పర్సన్ సునీతా లక్ష్మీరెడ్డి గారికి స్వాగతం అండి. ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా మీ అమూల్యమైన సందేశాన్ని ఇవ్వవలసిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. I'm very thankful to talk by inviting me to this program. ఎందుకంటే యూకే నుంచి మరి మీరందరూ కూడా నన్ను ఈ కార్యక్రమానికి ఆహ్వానించినందుకు మీ అందరికీ నా నమస్కారాలు, ధన్యవాదాలు. నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే
ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే ఇక్కడ జరుపుకోవడం వేరు, అక్కడ మీరు టైం లేకుండా 24/7 చాలా బిజీ ఉంటారు. అయినప్పటికీ కూడా టైం తీసుకుని ఈరోజు మరి ఈ కార్యక్రమాన్ని అక్కడ మీరు చేపడుతున్నందుకు మీ అందరికీ నిజంగా హ్యాట్స్ ఆఫ్. మరి మీ అందరూ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తాను. మరి మీరేంటంటే నేను ఏదో అంటే ఐఎమ్ స్పెషల్ అని చెప్తాను. ఐఎమ్ నాట్ స్పెషల్, ఐఎమ్ అమాంగ్ యు ఆల్. నేను మీ మధ్యలో ఒకదాన్ని అంతే. మీరు అన్నట్టుగా ఇంతకుముందు నంది గారు చెప్పినట్టుగా ఒక్కొక్కరికి ఒక రకమైనటువంటి టాలెంట్ ఉంటుంది. ఇప్పుడు మనం మాట్లాడినటువంటి సునీత గారిని చూడడం జరిగింది, నందిని గారిని చూడడం జరిగింది, సుప్రజ గారు మరి కార్యక్రమానికి మరి యాంకర్ గా వర్క్ చేస్తూ ఉన్నారు. తర్వాత మన పవిత్ర గారు మరి ప్రెసిడెంట్ గా ఈ తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. స్వాతి గారు మంచి సింగర్ గా వారి టాలెంట్ ని ప్రూవ్ చేసుకోవడం జరిగింది. మరి అదేవిధంగా స్వాతి గారు తను మాట్లాడుతూ చెప్పడం జరిగింది. సో ఎవరికి వాళ్ళకి టాలెంట్ ఉంటుంది. ఆ విధంగా మరి ఈరోజు నన్ను గౌరవ ముఖ్యమంత్రి గారు మరి అప్పుడు ఉన్న మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు నేను చేసినటువంటి కార్యక్రమాలు అనుకోండి, లేదంటే ఈరోజు మీరైతే ఇది బాగా చేయగలుగుతారమ్మా అని చెప్పేసి నాకు అవకాశం కల్పించినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేయాలి ఫస్ట్. సో ఈరోజు పెద్ద బాధ్యత ఉంది మనందరిపైన. మరి మనం అన్నట్టుగా ఈ ఇయర్ ఉమెన్స్ థీమ్ అండ్ మన ఉమెన్ ఇంటర్నేషనల్ ఉమెన్స్ థీమ్ అని చూస్ టు ఛాలెంజ్. మనం అనుకున్నటువంటి ఛాలెంజ్లో మనం సక్సెస్ కావాలని, అదేవిధంగా మనం ఇంటర్నేషనల్ డే ఉమెన్స్ డే సెలబ్రేషన్ కూడా చేసుకోవడం అందుకనే మనం సాధించినటువంటి విజయాలకు సంకేతంగా ఈ యొక్క ఉమెన్స్ డే జరుపుకుంటా ఉన్నాం. ఇంకా ఇంకా విజయాలు సాధించాల్సింది ఉంది అని చెప్పేసి నేను అనుకుంటా ఉన్నాను. మనం ఎంత సివిలైజ్డ్ దీంట్లోకి వచ్చినాము అని చెప్పేసి అనుకున్నా కూడా ఇంకా మనం సెకండ్ సిటిజన్ గానే ఉన్నాం. మరి ఫస్ట్ సిటిజన్ గా మనల్ని మనం ప్రూవ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి నేను అనుకుంటూ, మరి నిజంగా స్వాతి గారు పాడిన పాట మరి మహిళలు అంటే విమెన్ అమ్మ, ఒక చెల్లిగా, మరి అదేవిధంగా ఒక ఆలిగా, ఒక తల్లిగా, మరి అన్ని డిఫరెంట్ రోల్స్ ప్లే చేసి ఒక కాయిన్కి 2 సైడ్స్ ఏ విధంగా ఉంటాయో ఆ విధంగా ఒక మహిళ తన తల్లిదండ్రులను, అత్తమామల్ని, పిల్లల్ని ఒక సైడ్ చూస్తూనే ఈరోజు బయట కూడా ఇంకా మరి అన్ని కార్యక్రమాలు అంటే తనకు వచ్చినటువంటి అవకాశాన్ని తను ఉపయోగించుకుంటూ తనని తను ప్రూవ్ చేసుకుంటూ అన్ని విధాలు కూడా సక్సెస్ అవుతా ఉంది. చాలా గ్రేట్ అది. ఎందుకంటే దీనికి అన్నట్టుగా ఇప్పుడు నందిని గారు అన్నట్టుగా ఇంట్లో ప్రోత్సాహం చాలా అవసరం. మనం ఉమెన్గా సక్సెస్ అవుతూ ముందుకు వస్తున్నామంటే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, అటు మ్యారేజ్ కాకముందు ఫాదర్ బ్రదర్ సపోర్ట్ అయితే ఉంటుందో అదేవిధంగా మ్యారేజ్ అయినాక హస్బెండ్ సపోర్ట్ కూడా చాలా అవసరం. సో ఆ విధంగా మరి జెండర్ సెన్సిటైజేషన్ కూడా చాలా అవసరం. ఈరోజు ఏంటంటే అది మన చాలా తగ్గుతూ వస్తుంది. అంటే ఆడవాళ్ళని ఒకరుగా అంటే మనకు అబ్రాడ్లో అటువంటి పరిస్థితి ఉండదు, అందరూ కలిసి ఉంటా ఉన్నారు. కానీ ఇక్కడ కొంచెం జరుగుతూ ఉంది, అది కూడా కొంచెం చేంజ్ చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి అనుకుంటున్నాను. సో ఏంటంటే మహిళలు లేకపోతే సృష్టి లేదు. అందుకనే వరల్డ్ వితౌట్ ఎ గర్ల్ ఈజ్ యాజ్ లైక్ ఎ వరల్డ్ వితౌట్ వాటర్. మనం వాటర్ లేకుండా ఏ విధంగా అయితే ఈ ప్రపంచాన్ని ఊహించుకోలేమో అదేవిధంగా మరి ప్రపంచంలో మహిళలు లేకుంటే సృష్టి లేదు అని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నా. సో మనం వచ్చినటువంటి అవకాశాన్ని తప్పకుండా ఉపయోగించుకోవాలి. ఎందుకంటే మనం కూర్చున్న ప్లేస్లో మనకు అవకాశం వస్తలేదు, మనము ఏం చేయలేకపోతున్నాము అనేదానికంటే వచ్చిన ప్రతి అవకాశాన్ని మనం ఉపయోగించుకొని మరి సక్సెస్గా ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి నేనైతే భావిస్తా ఉన్నా. మరి అదేవిధంగా ఏంటంటే మహిళలకు ఒక అప్రిషియేషన్, మనం చేసినటువంటి పనికి మనకు అప్రిషియేషన్ వస్తేనే మనం ఇంకా ఎంకరేజ్ కాగలుగుతాం. అటువంటి ఎంకరేజ్మెంట్ చాలా అవసరం అని చెప్పేసి నేను అనుకుంటూ నిజంగా సొంతగా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తాను. మరి బ్రాండ్ తెలంగాణ సంబంధించి నేను చెప్పినన్ని విషయాలు మీరు ఎన్నో చెప్పడం జరిగింది. సిరిసిల్లకు సంబంధించినటువంటి హ్యాండ్లూమ్స్ ఎంకరేజ్ చేస్తున్నారు, మీరు అంబాసిడర్ గా వర్క్ చేస్తా ఉన్నారు. మరి అదే విధంగా మన నిర్మల్ టాయ్స్ గురించి చెప్పినారు, చేరియాల పెయింటింగ్స్ చెప్తారు. నిజంగా చాలా గ్రేట్. మీరు అక్కడ ఉండి ఇవన్నీ చేస్తా ఉన్నారంటే నిజంగా వీఆర్ ఇన్స్పైర్డ్. మరి ఇంకా నందిని గారు కూడా చెప్పినారు, మన ఇంకా చాలా మంది మాట్లాడుతూ చెప్తా ఉన్నారు. సో మీరంతా అక్కడ ఉండి మన తెలంగాణ రాష్ట్రం గురించి తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ చేస్తూ ఇప్పుడు కూడా తెలంగాణ అన్నిట్లా హెడ్ ఉండాలన్న ఒక ఆలోచనతో మీరు చేసినటువంటి కార్యక్రమాలు నిజంగా కూడా
చాలా సంతోషించదగ్గ విషయంగా నేను భావిస్తా ఉన్నా. నేనేంటంటే మనం ఎడ్యుకేట్ కావాల్సినటువంటి అవసరం ఉంది, మన పిల్లల్ని ఎడ్యుకేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎడ్యుకేషన్ ద్వారానే మనం అంతా కూడా మరి ఒక స్థాయికి రాగలుగుతాము, మనని మనం ప్రూవ్ చేసుకోగలుగుతాం అని చెప్పేసి నేను భావిస్తా ఉన్నా. మనం ఇంకా కొంతమంది ఇన్స్పిరేషన్గా తీసుకోవాల్సినటువంటి అవసరం. ఎందుకంటే మదర్ తెరీసా గారు ఉన్నారు, ఇందిరాగాంధీ గారు ఉన్నారు, ఒకప్పుడు మన గవర్నర్గా ప్రతిభా పటేల్ గారు ఉన్నారు. సో ఇట్లా ప్రెసిడెంట్గా, సో ఇటువంటి వాళ్ళని మనం ఇన్స్పిరేషన్గా తీసుకుని మనకు వచ్చే ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుంటే తప్పకుండా మనం సక్సెస్ అవుతామని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నా. మీరు అన్నట్టుగా మరి అక్కడ ఉన్నటువంటి ఎన్ఆర్ఐకి సంబంధించి చాలామంది ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తా ఉన్నారు. వాళ్ళందరూ కూడా నా అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తాను. పవిత్ర గారిని ప్రత్యేకంగా నేను అప్రిషియేట్ చేస్తాను, ఎందుకంటే ఇంత మంచి కార్యక్రమాల్లో నాకు పాల్పంచుకునే అవకాశం మీరు కల్పించడం జరిగింది. కాబట్టి మీ అందరినీ అప్రిషియేట్ చేస్తూ నేను ఎక్కువ మాట్లాడట్లేదు, ఎందుకంటే మీరు ఆల్రెడీ చాలా మంది చాలా రకాలుగా మాట్లాడడం జరిగింది, మీరు ఏంటో చెప్పడం కూడా జరిగింది. కాబట్టి మన ఫ్యామిలీస్ని ఫస్ట్ మన రెస్పాన్సిబిలిటీ తీసుకుంటూ బయట వచ్చేటువంటి అవకాశం తప్పకుండా తీసుకొని ఒక స్థాయికి, ఉన్నత స్థాయికి రావాలి. మీ అందరినీ ఇంకా అప్రిషియేట్ చేస్తాను, ఎందుకంటే ఇక్కడ మనం ఉన్నటువంటి కల్చర్ని, ప్రత్యేకంగా మన తెలంగాణ కల్చర్ని మనం మర్చిపోతున్నటువంటి సమయంలో అక్కడ మీరంతా కూడా మన పిల్లల్ని మరి కూచిపూడి లేదంటే మన ఫెస్టివల్స్ ప్రతి ఒక్క ఫెస్టివల్ మీరు అక్కడ చాలా పెద్దగా సెలబ్రేట్ చేసుకుని అందరినీ పిలుచుకునేటువంటి కార్యక్రమం, మరి మంచి చారిటీ కార్యక్రమాలు చేస్తున్నారని చెప్పడం జరిగింది. కోవిడ్ టైంలో అందరికీ సహాయాన్ని అందించడం చేయడం జరిగిందని చెప్పడం జరిగింది. ఈ విధంగా ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తున్నటువంటి మీ అందరూ కూడా తప్పకుండా తెలంగాణ ఉమెన్ కమిషన్ మీకు సపోర్ట్గా ఉంటుంది, తెలంగాణ ప్రభుత్వం మీకు సపోర్ట్గా ఉంటుంది. మీకు ఎప్పుడు ఏది ఉన్నా కూడా మేము మీకు మరి మీ రెస్క్యూలో ఉంటామని చెప్పేసి కూడా మీ అందరికీ తెలియజేస్తూ నాకు ఈ అవకాశం కల్పించినందుకు మీ అందరికీ థ్యాంక్స్ చెప్తూ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మ్యామ్. చక్కటి విషయాలు మీరు తెలియజేశారు మాకు. మీరు అన్నట్టు ఎడ్యుకేషన్, దట్స్ ద కీ పాయింట్. ఆ ఎడ్యుకేషన్ వల్లనే మనం అందరం ఇన్ని కార్యక్రమాలైనా ఏదైనా మన లైఫ్ లో ముందుకు వెళ్తున్నాము. కేసీఆర్ గారు కరెక్ట్ పర్సన్ ని మనకు ఉమెన్ కమిషన్ చైర్పర్సన్ గా పెట్టారు. సో తెలుస్తూనే ఉంది, ఎందుకంటే మేడం మాట్లాడడం వల్ల మన ఉమెన్ మనం ఇన్స్పైర్ తీసుకొని మనము ముందుకు సాగాలి. అండ్ మ్యామ్ థ్యాంక్ యూ. మీరు తెలంగాణ కమిషన్ మాకు సపోర్ట్ గా ఉంటుంది మా ఎన్ఆర్ఐస్ కి అని అనడం చాలా సంతోషకరమైన విషయము. ఐఎమ్ షూర్ మేము మీతో టచ్ లో ఉంటాము, ఎందుకంటే ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అయినా దేనికైనా మనకి ఇప్పుడు మనమందరం చారిటీ వర్క్ అయినా చేయాలనుకుంటున్నాం కాబట్టి సో తప్పకుండా మనకు ఉమెన్ కమిషన్ వాళ్ళ అవసరం ఉంటుంది. అండ్ ఆల్సో నేను ఈ సందర్భంగా కొన్ని తెలంగాణ గవర్నమెంట్ మనకి కొన్ని స్కీమ్స్ ఉన్నాయి ఉమెన్ కి. సో ఆ స్కీమ్స్ గురించి ఒక్కసారి నేను చెప్తాను. నేను చెప్పదా? సో అంటే నేను స్కీమ్స్ అందరికీ చెప్తే బోర్ అవుతుందేమో అని చెప్పేసి ఈ రోజు మన తెలంగాణ గవర్నమెంట్ మరీ ముఖ్యంగా విమెన్ ప్రొటెక్షన్ కోసం మన గౌరవ ముఖ్యమంత్రి స్పెషల్ అటెన్షన్ తీసుకోవడం జరుగుతోంది. దానికోసం చెప్పేసి విమెన్ ఎప్పుడు బయటకు వెళ్ళినా కూడా ఎక్కడైనా ఇబ్బందులు వస్తే కూడా మన షీ టీమ్స్ ఏర్పాటు చేయడం, ప్రత్యేకంగా మన రోల్ మోడల్, ఇండియాకే రోల్ మోడల్ మన తెలంగాణకు సంబంధించినటువంటి షీ టీమ్స్ కానీ భరోసా సెంటర్స్ కానీ. సో ఎక్కడైనా ఏదైనా విమెన్ కి ఇబ్బంది జరిగితే మరి 181 అని ఉమెన్ హెల్ప్ లైన్ కి ఫోన్ చేస్తే మరి వీళ్ళు వెళ్ళడం, వాళ్ళని రెస్క్యూ చేయడం, వాళ్ళకి ప్రొటెక్షన్ కల్పించడం, వాళ్ళకి కావాల్సినటువంటి సహాయాన్ని అందించడం జరుగుతుంది. అదేవిధంగా విమెన్ కి విలేజెస్ లేదంటే ఈ మధ్యలో లాక్డౌన్ టైంలో కూడా చాలా మన డౌరీ హరాస్మెంట్స్ కానీ లేకుంటే డొమెస్టిక్ వైలెన్స్ బాగా పెరిగిపోయింది. అందుకని ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్ లో సఖీ సెంటర్స్ ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సఖీ సెంటర్స్ ద్వారా ఏంటంటే విమెన్ కి ఎక్కడ ఈ డొమెస్టిక్ వైలెన్స్ కానీ, ఈ డౌరీ హరాస్మెంట్స్ కానీ, సెక్షువల్ హరాస్మెంట్స్ కానీ ఇవన్నీ జరిగినప్పుడు ఇమీడియట్ గా ఫోన్ చేస్తే సఖీ వెహికల్ వచ్చి వాళ్ళని పిక్ చేసుకొని మరి అక్కడ తీసుకెళ్లి వాళ్ళకి రెస్క్యూ మన షెల్టర్ కూడా ప్రొవైడ్ చేస్తుంది. వాళ్ళకి కావాల్సినటువంటి హెల్త్ కానీ, షెల్టర్ ప్రొటెక్షన్ కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన అవసరం కానీ, కౌన్సిలింగ్ కానీ ఇవన్నీ కూడా ఒకే సెంటర్ లో ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి ముఖ్యంగా ఏంటంటే విమెన్ అంటే ఈ రోజు ఏమవుతుందంటే ఆడపిల్ల అనగానే అబార్షన్ చేయించుకునేటువంటి పరిస్థితి ఇక్కడ ఇంకా కొనసాగడం నిజంగా బాధాకరం.
అంటే చాలా వరకు తగ్గినాయి. ఈ రోజు మన రాష్ట్ర ప్రభుత్వం, మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయాల వల్ల చాలా వరకు తగ్గినాయి. అయినప్పుడు కూడా జరుగుతున్నటువంటి పీసీబీఎన్ఈటీ యాక్ట్ కూడా బాగా ఎఫెక్టివ్ గా వర్క్ చేస్తా ఉంది ఇక్కడ. మరి అదేవిధంగా మనకి ఆడపిల్లల చదువు కోసం కూడా చదివించలేనటువంటి పరిస్థితులు ఈ రోజు ప్రతి ఆడపిల్లని కూడా గవర్నమెంట్ స్కూల్లో కానీ మరి ఎక్కడైనా ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వాలనే ఆలోచనతో స్కూల్లో ఎన్రోల్ చేయించడం జరుగుతుంది, వాళ్ళకి చదివి చెప్పించడం జరుగుతుంది. చదువుకున్న తర్వాత వాళ్ళకి పెళ్లి సమయంలో ఆడపిల్లలు పెళ్లి చేసి ఇబ్బంది అని చెప్పేసి ఆలోచనతో ఉన్నటువంటి తల్లిదండ్రులకు ఆసరాగా ఈ రోజు కళ్యాణ లక్ష్మి అనే కార్యక్రమాన్ని 1 lakh రూపీస్ మరి ఆడపిల్ల పేరు మీద వాళ్ళ మదర్ పేరు మీద ఇవ్వడం జరుగుతోంది. ఆ విధంగా మ్యారేజెస్ కూడా ఇబ్బంది లేకుండా. మరి ఇంతకుముందు మీరు కూడా ఇండియాలో ఉంది అన్నప్పుడు చూసుండే వాళ్ళేమో వాటర్ 2-3 days ఒకసారి వాటర్ వస్తే ఇబ్బంది అయ్యేటువంటి పరిస్థితిలో ఈ రోజు ప్రతి ఇంటికి నల్లా కనెక్షన్ ఇచ్చి వాటర్ ఫెసిలిటీస్ కూడా ఈ రోజు మన గౌరవ ముఖ్యమంత్రి గారు మరి ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ చాలా కార్యక్రమాలు జరుగుతున్నాయి. చైల్డ్ మ్యారేజెస్ కంట్రోల్ చేయడానికి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి. వర్క్ ప్లేస్ లో మనకి అక్కడ ఉన్నది ఇక్కడ వర్క్ ప్లేస్ లో చాలా సెక్షువల్ హరాస్మెంట్స్ జరుగుతూ ఉండే. సో దాన్ని కూడా తగ్గించడానికి ఇంటర్నల్ కమిటీస్ వేయడం జరిగింది. లోకల్ గా అన్ఆర్గనైజ్ సెక్టర్స్ లో ఇవన్నీ తగ్గించడానికి మరి లోకల్ కమిటీస్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇవన్నీ బాగా జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ కార్యక్రమాలు ఇన్ని ఎంత ఎఫెక్ట్ గా ఇంప్లిమెంట్ చేస్తే అంత బాగుంటుందని ఇంకా కూడా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేసుకోవడానికి, యాక్టివ్ గా ఇవన్నీ ఉమెన్ కి అందించడానికి మా కమిషన్ కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా ఏర్పాటు చేస్తారు. సో ఇంకోటి నా స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే ఈ మధ్య కాలంలో చాలా ఎన్ఆర్ఐ మ్యారేజెస్ కేసెస్ వస్తూ ఉన్నాయి. సో ఏంటంటే ఇక్కడికి వస్తూ ఉన్నారు, మ్యారేజ్ చేసుకున్న తల్లిదండ్రుల దీంతో ఈ ఫోర్స్తోని చేసుకున్న అమ్మాయిలు ఇక్కడనే వదిలేసి వెళ్ళడం కానీ, లేదంటే అక్కడికి పోయిన తర్వాత ఫోన్ నెంబర్స్ స్విచ్ ఆఫ్ చేసుకోవడం, ప్లేసెస్ ఏదైతే అడ్రస్ ఉందో అది చేంజ్ చేయడం జరుగుతుంది. సో నా రిక్వెస్ట్ మీ అందరికి, ఎందుకంటే మీరంతా కూడా సోషల్గా ఆలోచన చేసి సోషల్ యాక్టివిటీస్లో పనిచేస్తూ ఉన్నారు కాబట్టి అటువంటి కేసెస్ ఏమైనా వచ్చినప్పుడు నేను మీ దృష్టికి తీసుకొస్తే అక్కడ ఉన్నటువంటి మహిళలు కొంతమందిని తీసుకొచ్చి అక్కడ వదిలేస్తూ ఉన్నారు. సో వాళ్ళకి ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, పాస్పోర్ట్ వాళ్ళ దగ్గర ఉండట్లేదు. సో చాలా ఇబ్బందులు జరుగుతున్నాయి. అటువంటివి ఉన్నా కూడా నేను మీ దృష్టికి తీసుకొస్తాం. మీ యొక్క హెల్ప్ కూడా ఈ ఎన్ఆర్ఐ మ్యారేజెస్ లో తప్పకుండా అవసరం అని చెప్పేసి కూడా చెప్తాను. థ్యాంక్ యూ మేడం. మీరు ఎన్ఆర్ఐస్ మ్యారేజ్ గురించి చెప్పారు. అది వాస్తవంగా నేను పర్సనల్ గా నాకు 3-4 పీపుల్ ఇక్కడ మాట్లాడడం జరిగింది సేమ్ ఇష్యూస్ వల్ల. అది వెదర్ ఇట్స్ అ ఉమెన్ ప్రాబ్లమ్ ఆర్ మెన్ ప్రాబ్లమ్, అలాంటి ఇష్యూస్ జరుగుతున్నాయి. అది చాలా వాస్తవంగా ఎక్కువ జరుగుతున్నాయి ఈ మధ్యలో. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మేడం ఫర్ దీస్ ఇష్యూస్. థ్యాంక్ యూ మేడం సునీత మేడం గారు. థ్యాంక్స్ ఫర్ వండర్ఫుల్ మెసేజ్. నెక్స్ట్ కువైట్ నుంచి గెస్ట్ జాయిన్ అవుతామన్నారు. ఐ థింక్ దే ఆర్ నాట్ రెడీ. Abhilasha, are you there? Okay. Maybe Abhilasha tanu running unta. They had one more meeting ame tanu antunde. Okay, that's any other ladies, anyone wants to talk? At least wishes. Anybody want any questions with our guests? మ్యామ్ నేనైతే చాలా ఇంప్రెస్ అయ్యాను మ్యామ్ మాటలకి. ఫస్ట్ టైం చూస్తున్నాను. ఐ ఫెల్ట్ రియల్లీ హ్యాపీ, చాలా హ్యాపీగా ఉంది మీ yes, to be honest madam, like really down to earth. నేను మేడం ని కలిసినప్పుడు కూడా లైక్ అంటే చాలా ఇయర్స్ అయింది మేడం ని కలిసి. అన్న వాళ్ళ ఇంటికి వచ్చిండే తను. ఐ మీన్ లైక్ షీ వాజ్ యంగ్ అండ్ దెన్ ఎమ్మెల్యే ఉన్నారు అప్పుడు. ఐ డోంట్ థింక్ లైక్ నిరాడంబరంగా అట్లా అసలు ఒక మన అలాంటి ఒక మామూలు వ్యక్తిలాగా, అంటే అట్లా ఏం లేకుండా ఉండే. I was really impressed. I asked madam question. Madam, నేను మీకు గుర్తుందో లేదా మేడం, I asked you, మీరు like I mean I didn't think మీరు ఎమ్మెల్యే లా కనిపించలే మేడం, like you very like నిరాడంబరంగా ఉన్నారని నేను అడిగాను యాక్చువల్గా. మేడం జస్ట్
అంతే నేను అన్నప్పుడు. అదే నేను మామూలుగా ఇలా వీడియోలో చూస్తేనే ఐ ఇంప్రెస్డ్ ఎ లాట్ మ్యామ్ మాట తీరు. నథింగ్ లైక్ దట్. నేను అదే చెప్తున్నాను, ఐఎమ్ నాట్ స్పెషల్, ఐఎమ్ అమాంగ్ యు ఆల్. అంటే స్పెషల్ గా మిమ్మల్ని ట్రీట్ చేయకపోయినా ఐ మీన్ అందరిలో మీరు కొంచెం స్పెషల్ గానే అనిపిస్తున్నారు. అదంతా పక్కన పెట్టేసిన వే ఆఫ్ టాకింగ్ గానీ ఎంత సచ్ ఏ హంబుల్ అన్నట్టుగా అనిపించారు నాకు. థ్యాంక్ యూ వెరీ మచ్. పర్సనల్ గా మన ముఖ్యమంత్రి గారు కూడా అదే చెప్పారు, అమ్మ మీరైతే ఈ పోస్ట్ కరెక్ట్ గా సూటబుల్ అమ్మా, మీరు పని చేయగలుగుతారని చెప్పేసి. నిజంగా చాలా హ్యాపీ అనిపిస్తుంది మీతో డైరెక్ట్ గా మాట్లాడతామని అసలు అనుకోలేదు మేము. థ్యాంక్ యూ సో మచ్ అండి నిజంగా. అంటే ఏదైనా సరే ఒక పదవిలో ఉన్నప్పుడు పీపుల్ డైరెక్ట్ గా అప్రోచ్ అయ్యే విధంగా ఉండాలి. 100% మీరు అలా ఉన్నారు. అంటే చూస్తే అబ్బా ఎలా మాట్లాడాలో అన్న ఎలాంటి సంకోచం లేకుండా ఎవ్రీ వన్ కెన్ టాక్ అన్నట్టుగా ఉన్నారు. అది నచ్చింది. మనం డాక్టర్ దగ్గర వెళ్ళినప్పుడు మనకి ఏంటంటే అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి అని చెప్పేసి చెప్పాను. అంటే ఒక్కొక్కటి సర్జరీతో అవుతుంది, టాబ్లెట్స్ అవుతుంది, ఇంకొకటి. కానీ డాక్టర్ ఒకసారి మనతో ఎంత ఫ్రెండ్లీగా లవ్లీగా మరి మాట్లాడితే మనకి సగం రోగం అక్కడ మైమవుతుందండి. అట్లా మన దగ్గరకు వచ్చే వాళ్ళకి కూడా ఏంటంటే మనం అన్ని సమస్యలు పరిష్కరించకపోయినా రిసీవింగ్ ఒకటి మంచిగా ఉంటే వాళ్ళకి అప్పటికే ప్రాబ్లమ్స్ పోయినట్టే. ఆ కాన్ఫిడెంట్ ఒకటి మనం క్రియేట్ చేయాలంటే అక్కడే మనము కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెంచేసిన వాళ్ళం అవుతాం. అంటే ఒకరు ఉన్నారు మనకి అన్న భరోసా ఇచ్చేస్తే ప్రెషరే తగ్గిపోతుంది కదా. అది ఇంకొక పాట పాడొచ్చు కదా మా కోసం. తప్పకుండా పాడతాను. యాక్చువల్లీ నేను ఉమెన్స్ డే కి పాట అనుకున్నాను రిలీజ్ చేద్దామని, అన్ఫార్చునేట్లీ అవ్వలేదు. బట్ డెఫినెట్లీ నెక్స్ట్ ఇయర్ కి అయితే నా సాంగే పాడతాను. గుడ్ లక్ స్వాతి. చెప్పండి, వెళ్ళిపోతారా మంచి సాంగ్ మీకోసం పాడుతున్నాను నేను. వీళ్ళంతా విన్నారు. సో ఇటీవల కాలంలో కొంచెం మంచి పేరు తీసుకొచ్చింది ఈ పాట నాకు. ప్రస్తుతం మనం ఫేస్ చేస్తున్న ఈ పాండమిక్ సిచ్యువేషన్ గురించి, మన నేచర్ ఎంతగా బాధపడుతుంది, మనం చేసే పనులకి, మనం చేసే ప్రతి సంఘటనకి ఎలా రెస్పాండ్ అవుతుంది, అండ్ హ్యుమానిటీ అనేది నవ్వేడేస్ ఎలా ఉంది అని చెప్పేసి నేను ఒక పాట చేశాను మ్యామ్ రీసెంట్ డేస్ లో. మీకోసం యాక్చువల్లీ ఇది వినండి. వెళ్ళిపోతావురా మనిషి ఏదో నాడు ఈ భూమి వదిలేసి, వెళ్ళిపోతావురా మనిషి ఏదో నాడు ఈ భూమి వదిలేసి, ఉండాలిరా కలిసి మెలిసి అరే ఉన్నన్నాళ్ళు కొంత తెలిసి, ఉండాలిరా అరే ఉన్నన్నాళ్ళు కొంత తెలిసి, జీవితం చిన్నదేరా మనిషి జన్మ గొప్పది, ఎంతో విలువైనది, శాశ్వతం కాదులేరా దేహం మరణమున్నది, శాశ్వతం చేసుకోరా నీ పేరు అన్నది, ఉండాలిరా కలిసి మెలిసి అరే ఉన్నన్నాళ్ళు కొంత తెలిసి, ఇంటి మీద వాలే బురక పిట్టలు వాలే రామశిలకలేవి, కొండల్లో పచ్చని అడవి తల్లి నివసించే జీవులేవి, చెరువుల్లో మలచిన మట్టి పిల్లలు ఏవి, నదులలో ఎదిగిన ఇసుక రేణులేవి, గుట్టల్లో ఒదిగిన రాళ్ల గుంపులు ఏవి, వాగుల్లో వంకల్లో ఊట సెలిమెలు ఏవి, అంతరించి పోలేదురా నువ్వే అంత పొందించావు గదరా, దాని ఉసురు ఊరికే పోదురా మనిషి ఉనికినే ప్రశ్నిస్తూ ఉందిరా, ఎక్కి ఎక్కి ఏడొస్తుందిరా భూమి గొంతు నొక్కే సంపమాకురా, నిన్ను ఎత్తుకొని ఆడించిందిరా కళ్ళ కత్తుకొని దీవించిందిరా, గాలిలో తేమలా నీటిలో చేమలా వెలుగులా ఉండవిందిరా, వెళ్ళిపోతావురా మనిషి ఏదో నాడు ఈ భూమి వదిలేసి, వెళ్ళిపోతావురా మనిషి ఏదో నాడు ఈ భూమి వదిలేసి, ఉండాలిరా కలిసి మెలిసి అరే ఉన్నన్నాళ్ళు కొంత తెలిసి, ఉండాలిరా కలిసి మెలిసి అరే ఉన్నన్నాళ్ళు కొంత తెలిసి.
ఇప్పటికి ఇంతే పాడతాను, అది ఉంటుంది as you know. Thank you. Ms. Swati garu, we have seen this in YouTube. You look so beautiful. Black saree వేసుకొని అది చాలా బాగా అనిపించింది. థ్యాంక్ యూ మ్యామ్. చూసారా అయితే మీ పాట? థ్యాంక్స్ a lot. మనం అన్నట్టుగా నిజంగా విమెన్ అంటే ప్రతి మగవాడి వెనకాల మహిళ ఉంటుంది విజయానికి అంటారు. కానీ ఇప్పుడు ప్రతి మహిళ విజయంకాల్లో కూడా మెన్ ఉంటున్నారు. మనం వర్డ్స్ కూడా చూసుకుంటే విమెన్ WOMAN లో మ్యాన్ ఉన్నారు, WOMEN విమెన్ లో కూడా మెన్ ఉన్నారు, షీలో ఈ ఉన్నారు. సో వితౌట్ అంటే మనం లేకుండా అసలు మెన్ కూడా ఇన్కంప్లీట్ అని చెప్పేసి అనుకుంటున్నాను నేను. అవును అవును మేడం, మీరు అన్నట్టు అన్నిట్లో షీ ఉన్నది, షీ ఉంది. విమెన్ లో మెన్ ప్లస్ షీలో వెరీ హ్యాపీ మ్యామ్ మీ ముందు ఇలా మళ్ళీ ప్రెజెంట్ చేసినందుకు. మీరు విన్నారు అంటే ఇంకా నాకు హ్యాపీగా ఉంది. స్పెషల్ గా అక్కడ తెలియదు కానీ ఇక్కడ మాత్రం కంపల్సరీ మాకైతే వాళ్ళ సపోర్ట్ లేకపోతే మేము మా ఉద్యోగాలు కానీ మా ఫ్యామిలీస్ ని మెయింటైన్ చేయడం కానీ అవన్నీ మాత్రం కష్టమవుతాయి. ఇక్కడ అన్ని పనులు మేము చేసుకోవాలి అంటే కూడా కష్టమే కదా, మాకు ఇక్కడ లేబర్ అనేది కష్టం. సో ఇంట్లోనూ బయట అంతా సపోర్ట్ చేయడం మాత్రం రియలీ హ్యాపీ. సో థ్యాంక్ యూ పవిత్ర గారు వన్స్ అగైన్. ప్రతిసారి ఎంకరేజ్ చేస్తున్నారు, డెఫినెట్ గా మీకు స్పెషల్ థ్యాంక్స్. సో ఇది ఆగట్లేదు, ఈ పాండమిక్ అయినా ఎలాంటి సిచ్యువేషన్ అవుట్ సైడ్ ఉన్నా మీ ఫ్లో మాత్రం ఆగట్లేదు. అప్రిషియేట్ చేయాలి దానికి మాత్రం తప్పకుండా. అండ్ సునీత గారు మిమ్మల్ని ఫస్ట్ టైం చూస్తున్నాను నేను, ఎఫ్బీలో మాట్లాడుకున్నాం, ఫస్ట్ టైం ఇలా చూస్తున్నాను. హ్యాపీ టు సీ యూ అండి. థ్యాంక్ యూ స్వాతి, మళ్ళీ మా సాంగ్ మళ్ళీ అడగగానే పాడినందుకు. సాంగ్ చూసారంటే ఎంత ఫేమస్ అయిపోయారో అదే. తప్పకుండా మీరు ఇంకా కుదిరితే మీకు వీలున్నప్పుడు చూడండి మ్యామ్. అంటే చాలా వరకు ఇలా స్పిరిచువల్ గా అట్లాగే ట్రై చేస్తున్నా నేను. ఇంతకుముందు చేసినవి కూడా ఒక నేల పైన పాడడం గానీ, ఒక మన తెలుగు పైన పాడడం గానీ అలాంటి పాటలే చేశాను. మీకు కుదిరితే డెఫినెట్ గా ఒకసారి చూడండి మ్యామ్, నేను లింక్ కూడా పంపిస్తాను. సో మీలో ఇంకెవరైనా చూడకపోయినా నా సాంగ్స్ చూడండి, స్వాతి రెడ్డి UK ఛానల్ సాంగ్స్ ఉన్నాయి, డెఫినెట్ గా మీకు నచ్చుతాయి. థ్యాంక్ యూ. ఓకే, ఇంకొక మేడం మనందరికి పార్టిసిపెంట్ సర్టిఫికెట్ ని సైన్ చేశారు. కైండ్లీ నేను ఇట్లా పంపిగానే తను అంటే వెరీ క్విక్ రెస్పాన్స్ గా తను పంపిగానే మళ్ళీ సైన్ చేసి మనకి పంపించారు. సో అందరికి మన పార్టిసిపేట్ సర్టిఫికెట్ ఇవ్వడం జరుగుతుంది. సో మీరు ఒకసారి చాట్ బాక్స్ లోనైనా లేకపోతే టాక్ ఈమెయిల్ ఐడి ఆర్ నాకు వాట్సాప్ కి మీ ఈమెయిల్ అడ్రస్ అండ్ ఫుల్ నేమ్ పంపిస్తే మీ అందరికి నేను సర్టిఫికెట్ పంపిస్తాను. Pavitra garu, with your permission, I would like to share one concern with Madam garu. Okay. Madam, is it okay? Okay. Yeah, it's okay. Ma'am, as a mother, like, you know, I'm a mother of two daughters, okay? Actually, ఏంటంటే మాకు ఇక్కడ we live in Qatar, so very close to India కాబట్టి normally what people will plan is 8th అవ్వగానే ఇండియాకి పంపించేస్తారనమాట పిల్లల్ని. ఎందుకంటే మళ్ళీ NRI కోటా ఉంటుంది, సో మళ్ళీ ఫీజెస్ అన్ని ఎక్కువ ఉంటాయి కాబట్టి చాలా మంది అలాగే ప్లాన్ చేస్తారు. 60% పీపుల్ లివ్ ఇన్ ఖతార్ అండ్ గల్ఫ్ లో ఎవరైనా కావచ్చు. ఆఫ్టర్ 8th దే ట్రై టు సెండ్ ఇండియా. అండ్ కొన్ని అనుకున్న పరిస్థితుల్లో మదర్స్ ఇక్కడే ఉంటారు, పిల్లల్ని మాత్రం హాస్టల్స్ లో కానీ ఇంటి వద్ద వాళ్ళ రిలేటివ్స్ ఉండడం కానీ అలా పంపిస్తారనమాట. బట్ ఇప్పుడు ఈ రోజుల్లో కేసెస్ చూస్తూ ఉంటే కొద్దిగా చైల్డ్ అబ్యూస్ కూడా పెరుగుతుంది కదా. అంటే యాజ్ అ మదర్ ఆఫ్ లైక్ యూనో గర్ల్ చైల్డ్ ఆ కన్సర్న్ అనేది ఉంది, ఆ భయం పోవట్లేదు అనమాట. అమ్మో ఇండియాకి పంపిస్తే పిల్లలు ఎట్లా ఉంటారు, వాళ్ళు చూస్తారు, ఎవరు నమ్మలేం కదా. నేనుంటే ఇప్పుడు నేను మా పాపని తీసుకెళ్ళి వెళ్ళొచ్చు, కానీ జాబ్ రీత్యా నేను ఇక్కడే ఉండాల్సి వచ్చింది అనుకోండి, మా పాపని ఎవరిని నమ్మి పంపించే పరిస్థితుల్లో నేను లేననమాట. సో అంటే మనకి గవర్నమెంట్ నుంచి ఎటువంటి సపోర్ట్ కానీ ఎటువంటి భరోసా కానీ అంటే ధైర్యంగా పిల్లల్ని పంపించే విధంగా కానీ ఏమన్నా అట్లాంటి పాలసీస్ కానీ సంథింగ్ ఏమన్నా ఉంటే షేర్ చేయండి ప్లీజ్. పాలసీస్ అంటూ సెపరేట్ అంటే ఉన్నాయి, ప్రొటెక్షన్ ఆఫ్ ద విమెన్ ఉంది, కానీ కాకపోతే ఏంటంటే ఇట్లా
మన పిల్లల్ని మనం ధైర్యం వారికి ఏంటంటే భయపడేటువంటి పరిస్థితి రాకూడదు, మీరు ధైర్యంగా ఉండాలి, మళ్ళీ సెల్ఫ్ గార్డ్ చేసుకునే విధంగా మనం వాళ్ళని ట్రైన్ చేసి ఉంచాలి. ఓకే, యా. పాలసీస్ అంటే సపరేట్ గా అంటే బయటికి వచ్చి వాళ్ళు అంటే మనం అట్లా పాలసీస్ లేదు. గర్ల్ చైల్డ్ మ్యారేజ్, గర్ల్ చైల్డ్ ఎడ్యుకేషన్ గురించి ఉంది, గర్ల్ చైల్డ్ ప్రొటెక్షన్ గురించి ఉంది, కానీ సమ్ సపరేట్ పాలసీస్ అంటూ ఏమి లేవు దానికి. మన పిల్లల్ని మనం ట్రైన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో Okay, madam, we would like you to take some initiative on this and like, you know, yeah, being a first women commission chairperson, like, you know, we would like to see like some kind of policies are drafted for such kind of issues. బట్ ఏంటంటే పోలీస్ వ్యూ చాలా బాగుంది. ఎందుకంటే ఎక్కడ మనకి కెమెరాస్ అన్ని కూడా పెట్టేసి కమాండ్ కంట్రోల్ సెంటర్స్ పెట్టేసి ఎక్కడ చిన్నగా ఎక్కడ ఏం జరిగినా కూడా ఇమీడియట్ గా క్యాచ్ చేసేటువంటి కెపాసిటీ మన తెలంగాణ పోలీస్ కి వచ్చింది. అది మాత్రం మనం అప్రిషియేట్ చేయాలి. Yes, ma'am. Thank you so much. ఓకే, ఓట్ ఆఫ్ థ్యాంక్స్ అండి. పవిత్రక, ఇట్ ఈస్ ఓవర్ టు యూ. ఓకే, థ్యాంక్ యూ సుప్రజ. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఈరోజు ఈ కార్యక్రమానికి సహకరించిన, అధ్యక్షత వహించిన సుప్రజకి, అలాగే మన కోసం ఎంతో సమయాన్ని కేటాయించుకొని ఇంతసేపు జస్ట్ నాట్ లైక్ 5 minutes 10 minutes నేను మాట్లాడి వెళ్ళిపోతా అనకుండా మనతో ఇంత ఇంటరాక్షన్ చేసి మేడం మోర్ దెన్ 1 hour. టు బి ఆనెస్ట్, నేను సుప్రజ జాయిన్ అవ్వగానే ద ఫస్ట్ పర్సన్ మేడం జాయిన్ అయ్యారు. సో ఇట్ షోస్ అవర్ కమిట్మెంట్. రియల్లీ నార్మల్ గా అందరం జాయిన్ అయినాక గెస్ట్లు అట్లా వస్తారు, వాట్ టైమ్ ఐ నీడ్ టు కమ్ అన్నట్లు ఉంటది. బట్ రియల్లీ ఇట్ షోస్ అవర్ కమిట్మెంట్, మ్యామ్ కమిట్మెంట్. ఈవెన్ ఐ ఫెల్ట్ గిల్టీ, లైక్ 10 minutes మేడం. ఐమ్ రియలీ దానికి అపోలజైస్ అడుగుతున్నాను మేడం. నో ప్రాబ్లమ్, మీరు అప్లై చేయాల్సిన అవసరమే లేదు. యూజువల్లీ కాదు పవిత్ర గారు, మీరు చెప్తున్నారు కదా మ్యామ్ జైన్ గానే స్టార్ట్ అవుతుంది మీటింగ్ అంటే, నేను చెప్తున్నాను అరేంటి ఇట్స్ ఓకే, లేట్ 10-15 minutes ఎట్లా లేట్ అవుతుంది, వాళ్ళు వస్తారు అని చెప్పారు. షాక్ అయ్యాను సడన్ గా మీరు, నేను లాగిన్ అయ్యేసరికి మీరు ఉండేసరికి. అదే. అండ్ ఆల్సో మా స్వాతి, మా టాక్ ప్రోగ్రామ్ ఏది జరిగినా స్వాతి కంపల్సరీ మాకు పాటలు పాడుతుంది. అది తెలంగాణ సాంగ్స్, బోనాల సాంగ్స్ అయినా, బతుకమ్మ సాంగ్స్ అయినా, షీ ఆల్వేస్ విత్ అస్ పార్టిసిపేట్ చేస్తుంది. సో థ్యాంక్ యూ స్వాతి. బ్రాండ్ తెలంగాణ సునీత కోస్నా గారికి, కువైట్ కథా జాగృతి నందిని గారు, అలాగే వైస్ ప్రెసిడెంట్ మా స్వాతి బుడగము, ఆల్సో పార్టిసిపెంట్స్ ఎవ్రీవన్, జాన్వి, మమత, ప్రియాంక, శ్వేత, సుష్మన, అండ్ ఇంకా లక్ష్మి అవుట్ సైడ్ ఆర్గనైజేషన్ నుండి కూడా, ప్లస్ కొందరు ఈమెయిల్ చేశారు దే వాంటెడ్ టు జాయిన్ అని. ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తూ హ్యాపీ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే వన్స్ అగైన్. అందరూ ఈ పాండమిక్ లో అందరు సేఫ్ గా హెల్దీగా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్. Thank you very much. Thank you. Thank you, ma'am. Once again, happy Women's Day. Thank you, ma'am. Thank you, ma'am. Thank you, ma'am, once again. అందరికీ.